ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ విత్ యూ, ద మైటీ వారియర్ హూ సేవ్స్. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానముతో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని, ఆందోళనను ఇప్పుడే పటాపంచలు చేయబోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాజంలో ఎంతో పవర్ఫుల్ పర్సన్ అయినా, లేదా ఒక పెద్ద నాయకుడినో, ఒక మంచి అధికారినో వచ్చి మీ భుజం మీద చేయవేసి నేనున్నాను, భయపడుకు అంటే మీకు ఎంత ధైర్యం వస్తుంది? మనుషులు ఇస్తేనే అంత ధైర్యం వస్తే, సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు మీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన రక్షించుటకు శక్తిమంతుడు అని. అవును ప్రియా దేవుని బిడ్డ, నీవు ఒంటరివి కావు. నీ మధ్యలో ఒక మహాశూరుడున్నాడు. ఆ తండ్రి నీకు ఎలాంటి విజయాన్ని ఇవ్వబోతున్నాడో ఈ ఉదయకాలం ధ్యానములో మనం లోతుగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడే మన మధ్య ఉండి ఆయన రక్షించే శక్తిమంతుడు అనడానికి బైబిల్లో ఎర్ర సముద్రం దగ్గర జరిగిన ఒక అద్భుతమే పెద్ద నిదర్శనం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు వచ్చారు. కానీ అకస్మాత్తుగా వారి ముందు భయంకరమైన ఎర్ర సముద్రం ఉంది. వెనక చూస్తే ఆయుధాలతో, రథాలతో వస్తున్న ఫరో రాజు క్రూరమైన సైన్యం. ప్రజలు భయంతో ఏడవటం మొదలుపెట్టారు. మనం ఇక్కడ చనిపోతాం అనుకున్నారు. అప్పుడు మోషే ప్రజలతో అన్నాడు, భయపడకండి, ఊరకే నిలుచుండి యెహోవా ఈ దినము మీకు కలుగు చేయ రక్షణను చూడండి అని. ప్రజలు కేవలం శత్రువులను చూశారు. కానీ మోషే వారి మధ్య ఉన్న దేవుణ్ణి చూడేశాడు. దేవుడు కేవలం చూస్తూ ఊరుకోలేదు. ఆయన మేఘస్తంభమై ఇశ్రాయేలీలకు, ఐగుప్తీయులకు మధ్య నిలవబడ్డాడు. రాత్రంతా ఒకవైపు వెలుగు, శత్రువుల వైపు చీకటి కలుగు చేశాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను క్షేమంగా దాటించాడు. ఈరోజు నీ శత్రువులకు, నీ సమస్యలకు, నీకు మధ్యలో ఆయనే అడ్డుగోడగా, రక్షణ కవచంగా నిలబడబోతున్నాడు. జెఫన్యా భక్తుడు ప్రవచించిన ఈ అద్భుతమైన వాగ్దానంలో ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవలసిన 3 అమూల్యమైన సత్యాలు దాగి ఉన్నాయి. మొదటిది, ఆయన నీ మధ్య ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్. దేవుడు ఎక్కడో ఆకాశంలో కూర్చొని నేను చూడట్లేదు. ఆయన నీ మధ్య, అంటే నీ కుటుంబంలో, నీ హృదయంలో నీవు పడే కష్టాల మధ్యే ఆయన కూడా ఉన్నాడు. నీవు ఒంటరిగా కన్నీరు కారుస్తున్న గదిలోనే ఆయన సన్నిధి ఉన్నది. ఆయన దూరం కాలేదు, నీకు అత్యంత సమీపముగా ఉన్నాడు. రెండవది, ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. హీ ఈజ్ మైటీ టు సేవ్. ఒరిజినల్ హిబ్రూ బైబిల్లో దీన్ని గిబోర్ అంటారు. అంటే మహాశూరుడైన యోధుడు అనే అర్థం. నీ సమస్యల కంటే, నీ అప్పుల కంటే, నీకొచ్చిన అస్వస్థత కంటే నీ మధ్య ఉన్న దేవుడు అత్యంత శక్తిమంతుడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, సమస్త తుఫానులు నిమ్మళించిపోతాయి. మూడవది, ఆయన నీ యందు బహుగా సంతోషించిన. హి రిజాయిస్ ఓవర్ యు. చాలామంది అనుకుంటారు, నేను పాపిని, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన తన ప్రేమను బట్టి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను చూసి బహుగా సంతోషిస్తాడు. ఒక తల్లి ఏడుస్తున్న తన బిడ్డను గుండెలకు హత్తుకుని ఎలా ఓదారుస్తుందో, ఈరోజు పరలోకపు తండ్రి తన ప్రేమతో నిన్ను ఆదరించబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, 1 నిమిషం మీ హృదయాన్ని పరీక్షించుకుంటూ ఆలోచన చేయండి. నా పరిస్థితి ఎవరికీ అర్థం కావట్లేదు, ఈ సమస్య నుండి నేను ఎప్పటికీ బయటపడలేనేమో అని నిరాశతో కుమిలిపోతున్నారేమో, రేపటి భవిష్యత్తు గురించి భయపడుతున్నారేమో. వాస్తవానికి
సాతాను నీ మనసులో ఒక భయంకరమైన అంధకారాన్ని తెస్తాడు. నీ దేవుడు నిన్ను పట్టించుకోడు, నువ్వు ఒంటరివి అని పదే పదే నీకు గుర్తు చేస్తూ ఈ అబద్ధాన్ని చెప్తూ ఉంటాడు. నీ మధ్య ఉన్న దేవుడు బలహీనుడు కాదు, ఆయన రక్షించుటకు సమర్థుడు. ఈ దినము నుండి మీ చూపును సమస్యల వైపు నుండి దేవుని వైపు తిప్పండి. ప్రభా, నీవు నా మధ్య ఉన్నావు, నన్ను రక్షించటానికి నువ్వు శక్తిమంతుడివని నమ్మకంతో ఒప్పుకోండి. మీకున్న ప్రతి భయాన్ని, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని మహాశూరుడైనటువంటి దేవుని చేతిలో పెట్టండి. నిన్ను చూసి ఆయన సంతోషిస్తాడు. తన ప్రేమతో ఇప్పుడు ఆదరించి నీకు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీరు మీ మధ్య ఉన్న గొప్ప దేవుని రక్షణను, ఆయన అద్భుతమైన ప్రేమను మీ జీవితంలోనికి ఆహ్వానించటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే వెంటనే కామెంట్ సెక్షన్లో మై గాడ్ ఈజ్ విత్ మీ అండ్ హీ ఈజ్ మైటీ టు సేవ్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ నిశ్చయతను చాటుతుంది. అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా దిగులు పడద్దు. ఇదిగో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ సమస్యల తుఫాను చూసి భయపడకు, నీ ఒంటరివి కావు. రక్షించటానికి నేను శక్తిమంతుడను అని దేవుడు నీతో వాగ్దానము చేస్తూ సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ నమ్మకంతో ఆయన చేయి పట్టుకుని విశ్వాసముతో నీ ప్రయాణం కొనసాగించడానికి ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. నీ అద్భుతమైన వాగ్దానం మమ్మల్ని ఎంతో ధైర్యపరిచింది దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లో ఉన్న ప్రతి భయాన్ని, ఆందోళనను, రేపటి గురించిన దిగులును యేసు నామములో ఇప్పుడు లయపరుస్తున్నాం. నీ బిడ్డల చుట్టూ ఉన్న ప్రతి సమస్యను, ప్రతి బలహీనత నుండి, శత్రువుల కుట్ర నుండి నీ శక్తివంతమైన హస్తాన్ని చాపి వారిని రక్షించండి. వారి కుటుంబాలను నీ ప్రేమతో ఆదరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.